హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం బ్రిడ్జ్ కోర్స్ నడుస్తుంది ఇంటర్మీడియట్ కి సంబంధించి బోత్ బైపీసీ స్టూడెంట్స్ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ కి. ఓకే, మ్యాథమెటిక్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ సెషన్ 1 కంప్లీట్ చేసుకున్నాము, సెషన్ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సక్సెస్ఫుల్ గా సెషన్ 3 కి మనము అడుగు పెట్టాము. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, చాలా మందికి వస్తున్న డౌట్, సార్ ఎంపీసీ వాళ్ళు మాత్రమే మ్యాథమెటిక్స్ చూడాలా, బైపీసీ వాళ్ళు కూడా చూడొచ్చా? ఇది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎంపీసీ వాళ్ళు మాత్రమే మ్యాథమెటిక్స్ వినండి, అలాగే ఎంఈసీలో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వినొచ్చు. బైపీసీ వాళ్ళు మాత్రమే బయాలజీ వినండి, ఓకేనా? ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి బోత్ బైపీసీ వాళ్ళు వినొచ్చు, ఎంపీసీ వాళ్ళు వినొచ్చు. ఎందుకంటే మ్యూచువల్ గా ఇద్దరు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరూ వినొచ్చు, ఓకేనా? సార్ మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? సో మన మెయిన్ ఎజెండా బయాలజీ మ్యాథమెటిక్స్ గా వెళ్తుంది. రోజు విడిచి రోజు క్రమం తప్పకుండా అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ నా వీలు బట్టి ఖచ్చితంగా అవి కూడా స్టార్ట్ చేస్తాను. మీకు ఎగ్జామ్ ఈ హాలిడేస్ పీరియడ్ అయిపోయే లోపు ఖచ్చితంగా మీకు వాటిపై బేసిక్స్ వచ్చే విధంగానే నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే దయచేసి ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా 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 యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మన ఛానల్లో ఉంది, రాబోతుంది కూడా, ఓకేనా? వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ రావడం లేదు. ప్రతి వీడియోలోని ఇదే వేడుకుంటున్నాను నేను, కానీ నా మాట ఎవ్వరు వినట్లా. నా కంటెంట్ తీసుకుంటున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. దయచేసి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఠీకే, మనం ఆల్రెడీ మ్యాథమెటిక్స్ సంబంధించి సెషన్ 1లో సెట్ అంటే ఏంటి, సెట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, తర్వాత వాట్ ఈజ్ రాస్టర్ ఫామ్, వాట్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్ అనే 4 టాపిక్ల గురించి మనం కూలంకషంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి సెషన్ 2లో ఏం జరిగింది? సెషన్ 2లో ఏం జరిగిందంటే, ఆ కంటెంట్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1.1 అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ 2 సెషన్లు చూడకుండా డైరెక్ట్గా 3rd సెషన్కి వచ్చి ఉంటే ఆపేయండి. అలాగా ఆపేసి ఇమ్మీడియట్గా, వీలైతే లింక్స్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి 1 or 2 చూసిన తర్వాత అప్పుడు ఇక్కడికి రండి, ఓకేనా? ఇక మనం నేరుగా టాపిక్లోకి వెళ్దాం. సెషన్ 3కి అందరూ కూడా వెల్కమ్. సెషన్ 3 ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే చూడాలి మ్యాథమెటిక్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్రెడీ చాలా వరకు డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు మనం టాపిక్ లో ఎంటీ సెట్ నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సార్ వాట్ ఈజ్ ఎంటీ సెట్? ఎంటీ సెట్ అంటే ఏంటి సార్? ఎంటీ సెట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఈ ఎంటీ సెట్ ని ఇంకేమని పిలవచ్చు? సో వి కాల్డ్ ఇట్ యాజ్ నల్ సెట్. మళ్ళీ ఇంకొక పేరు ఉంది, వయాయిడ్ సెట్. ఓకే, ఎంటీ సెట్ కి 2 పేర్లు ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సార్ అవసరమా 2 పేర్లు గుర్తుపెట్టుకోవడం? ఎస్, ఖచ్చితంగా అవసరం. You have to remember all these names. Okay, empty set, null set, void set, all those 3 are same. Okay na? Empty set aina పిలవచ్చు, null set aina పిలవచ్చు, void set aina పిలవచ్చు. Okay na? Now what is empty set or what is null set? జాగ్రత్తగా వినండి. A set which does not contain any elements is called empty set. నేను చెప్పాను, ఒక సెట్ ఉంటుంది, సెట్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎలిమెంట్స్ కనుక వెల్ డిఫైన్డ్ అయితే అది సెట్, వెల్ డిఫైన్డ్ కాకపోతే అది నాట్ ఏ సెట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంటీ సెట్ లో అసలు సెట్ ఉంటది కానీ ఆ సెట్ లోపల ఎలిమెంట్స్ ఏమి కూడా ఉండవు. అదే నల్ సెట్, అదే ఎంటీ సెట్, అదే వయాయిడ్ సెట్. అర్థమైంది నేను చెప్పేది? ఇక్కడ ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్. దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. There is no elements in the set. Those sets are called void set. Okay, null set or empty set. So how can we denote null set? మనం ఎలా డినోట్ చేయాలి null set ని అంటే కనుక ఇదిగో సింబల్ చూడండి, ఇక్కడ 0 పెట్టి దాన్ని ఇలా కొట్టేసా, ఇలాగైనా రిప్రజెంటేషన్ చేయొచ్చు, లేదా ఫ్లవర్ బ్రాకెట్స్ అటు ఇటు పెట్టేసి మధ్యలో ఎంటీగా వదిలేయచ్చు. సో మనం ఈ విధంగా రిప్రజెంటేషన్ చేయాలా. దీన్ని ఏమంటాము, నల్ సెట్ అని పిలుస్తాం. దీన్ని ఏమంటాము, నల్ సెట్ అన్న పిలవచ్చు, లేదా ఎంటీ సెట్ అన్న పిలవచ్చు. ఇప్పుడు ఎంటీ సెట్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఒక సెట్ లో ఎటువంటి ఎలిమెంట్స్ లేకుండా ఖాళీగా ఉంటే దాన్ని ఎంటీ సెట్ అంటాము. దాన్ని మనం ఈ రెండాట్ల విధంగా కూడా, ఈ రెండాట్లో ఏదో ఒక విధంగా మనము
డినోట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే సెట్ ఏలో ఏ ఎలిమెంట్స్ కూడా లేవు. ఓకే, మనం సెట్ చూస్తున్నాం కానీ దెర్ ఈస్ నో ఎలిమెంట్స్ ఇన్సైడ్ ద సెట్. సో ఇట్ ఈస్ సెట్ టు బి ఎంప్టీ సెట్. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. బి అనే సెట్ ఇచ్చాడు. ఆ సెట్ లో ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. మనం రాస్టర్ ఫామ్ లో రాయాలి. సో ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అంట. ఎక్స్ అనేది ఏంటి? ఒక న్యాచురల్ నెంబర్. ఆ న్యాచురల్ నెంబర్ ఎలా ఉండాలి? లెస్ దెన్ 1 ఉండాలి. లెస్ దెన్ 1 ఉండాలి. మన న్యాచురల్ నెంబర్స్ ప్రారంభమయ్యేదే ఒకటి దగ్గర నుంచి కదా. ఇంకా ఒకటి క్రింద ఏముంటాయి న్యాచురల్ నెంబర్స్? ఒకటి పైన ఉండేది 0, అది హోల్ నెంబర్ అవుతుంది తప్ప న్యాచురల్ నెంబర్ అవ్వదు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా లెస్ దెన్ 1 లో ఏమీ ఉండవు. కాబట్టి చూడండి ఆన్సర్ అని రాయాలి. బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అంతే, లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ సెట్, ఇలా ఆన్సర్ రాయాలి. అర్థమైందా? రెండు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఒకసారి. సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంట. సో ఆ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ 2 కంటే పెద్దదై ఉండాలి. అలాంటి ఈవెన్ ప్రైమ్ నెంబర్ చెప్పు అని అడుగుతున్నాడు ఇక్కడ. చెప్పు, నువ్వు చెప్పు. ఉంటదా? మనకుండే ఏకైక ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 ఒకటే. 2 ఈజ్ సెట్ టు బి ఈవెన్ నెంబర్ అట్ ద సేమ్ టైం ప్రైమ్ నెంబర్. సో ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 తప్ప వేరే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏమి కూడా లేవు. కాకపోతే 2 కన్నా పెద్దది ఉందా అంటున్నారు ఇక్కడ. 2 కంటే పెద్ద ఏమైనా ఉన్నాయా? గ్రేటర్ దెన్ 2 ఏమైనా ఉన్నాయా? మనకి లేవు. కాబట్టి ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో సెట్ టు బి ఎంప్టీ సెట్ ఆర్ సి కదా ఇక్కడ, ఆర్ నల్ సెట్. అర్థమైందా? నాకు తెలిసి అందరికి ఎంప్టీ సెట్ అంటే అర్థమైంది కదా. ఒక సెట్ లోపల ఎటువంటి ఎలిమెంట్స్ లేకుండా ఉంటే దాన్ని ఎంప్టీ సెట్ అంటారు. ఆ ఎంప్టీ సెట్ ని ఇలా డినోట్ చేస్తాం ఈ రెండింటితో. అర్థమైందా? సో రాస్టర్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, సెట్ బిల్డర్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఎంప్టీ సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఏంటో తెలుసుకుందాం. ఫైనైట్ సెట్. ఏంటి? ఫైనైట్ సెట్. ఇంకొకటి ఉంది ఇన్ఫైనైట్ సెట్. ఇది వస్తే ఇది వచ్చేసినట్టే. ఓకేనా? ఇది వస్తే ఇది వచ్చేసినట్టే. కాబట్టి ఇది బాగా వినండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే ఇది, ఇదే అది. ఓకేనా? ఫైనైట్ సెట్లో అసలు డెఫినేషన్ ఏంటి చూద్దాం. ఏ సెట్ విచ్ ఈజ్ ఎంప్టీ, ఏ సెట్ which is empty or consist of a definite number of elements is called a finite set. ఓకేనా? అంటే ఒక సెట్లో ఎంప్టీ సెట్ ఉన్నా, లేదా మనం డెఫినైట్ చేసే అంటే మనం కౌంట్ చేయగలిగే ఎలిమెంట్స్ ఉన్నా అది ఫైనైట్ సెట్ అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే 0 కదా, ఎంప్టీ సెట్ కదా. అలాగున్నా లేకపోతే ఒక సెట్లో ఎలిమెంట్స్ మనం కౌంట్ చేసే విధంగా ఉంటాయి, అంటే కౌంటబుల్ అయి ఉంటాయి, అది అలాంటివన్నీ కూడా ఫైనైట్ సెట్ అంటాం. ఎగ్జాంపుల్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వెళ్దాం ఎగ్జాంపుల్కి. చూడండి ఒకసారి. సెట్ ఆఫ్ 5, 6, 7, 8 అవి కౌంటబుల్ కదా. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మనం కౌంట్ చేయగలుగుతున్నాం ఖచ్చితంగా. డెఫినైట్ అంటే ఇన్ని ఉన్నాయని చెప్పగలుగుతున్నాం, 4 ఉన్నాయని చెప్పేసి. సో అది ఫైనైట్ సెట్. అర్థమైందా? ఇక్కడ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 100. ఇక్కడ కూడా లాస్ట్ నెంబర్స్ మనకి ఖచ్చితంగా తెలిసిందంటే కనుక అది ఫైనైటే. లాస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 100. సో 100 వరకే. సో 1 to 100 మనం చెప్పగలుగుతాం కదా ఇన్ని నెంబర్స్ అని. ఫైనైట్ గా ఒక డెఫినెట్ గా చెప్పగలుగుతాం కదా. కాబట్టి ఇది ఫైనైట్ సెట్. ఇక్కడ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. 10 కంటే తక్కువ ఉండి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అయ్యి సెట్ ఆఫ్ 2, 4, 6, 8 అంతే కదా. లెస్ దెన్ 10 అంటే సో ఇవి కూడా 4 ఉన్నాయి మనం చెప్పగలుగుతున్నాం. విచ్ ఇస్ కౌంటబుల్ గానే ఉన్నాయి కదా. మనము లాస్ట్ నెంబర్ కూడా తెలుసు, ఫస్ట్ నెంబర్ కూడా తెలుసు మనకి. కాబట్టి ఇది ఫైనైట్ సెట్. లాస్ట్ లో ఒక సెట్ ఉంది, అందులో ఏమీ లేవు అంటే 0 ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఎంప్టీ సెట్ కూడా ఫైనైట్ సెట్ కింద వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం కౌంటబుల్ చేయగలిగాము అంటే ఫైనైట్ సెట్, కౌంటబుల్ చేయలేకపోయాము అంటే ఇన్ఫైనైట్ సెట్. అంతే. ఒకసారి చూద్దాం ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటో. ఏ సెట్ విచ్ ఈజ్ నాట్ ఫైనైట్ కాని సెట్లన్నీ కూడా ఇన్ఫైనైట్ సెట్లే.
ఓకే, ఇక్కడ ఏంటి మనం ఎన్నో చెప్పగలుగుతున్నాం పర్ఫెక్ట్ గా. ఇక ఈ సెట్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 4 నెంబర్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 2, 4, 6, 8. అలా పర్ఫెక్ట్ గా మనం చెప్పగలిగితే అది ఫైనైట్. ఇక్కడ చెప్పలేకపోతే అది ఇన్ఫైనైట్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. 4 నెంబర్లు బాగానే స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఎక్కడ వరకు దాని ఎండింగ్ ఏది మనం చెప్పలేం. అది ఇండెఫినైట్. అది మనం చెప్పలేము ఎన్ని నెంబర్లు ఉన్నాయో. సో ఆన్ అంటే ఇంకా ఎన్నో, ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. దెర్ ఈస్ నో ఎండింగ్. కాబట్టి ఇది ఇన్ఫైనైట్. ఇది ఇన్ఫైనైట్. ఓకేనా? అంటే ఫైనైట్ కి ఎండింగ్ ఉంటది, ఇన్ఫైనైట్ కి ఎండింగ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఫైనైట్ కి ఎండింగ్ ఉంటది, ఇన్ఫైనైట్ కి ఎండింగ్ ఉండదు. అంతే డిఫరెన్స్. 2, 3, 5, 7, 11 సో ఆన్. ఎక్కడ వరకు? దెర్ ఈజ్ నో ఎండింగ్. సో దిస్ ఈజ్ సెట్ టు బి ఇన్ఫైనైట్ సెట్. క్లియరా? అర్థమైందా? అందరూ కూడా నోట్స్ రాసుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. మీరు ప్రిపరేషన్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆషామాషి విషయం కాదు. చాలా మంది సార్ ఇంటర్లో సెట్స్ టాపిక్ లేదు కదా అని చెప్తున్నారు. నో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, 2026 సంవత్సరానికి గాను, అకాడమిక్ ఇయర్ గాను ఒక ప్రపోజ్డ్ సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా ప్రాపర్ పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేయలేదు, కానీ టాపిక్స్ మాత్రం ఏమేమి ఉంటాయనేది రిలీజ్ చేసింది. ఓకేనా? సో ఆ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా 100% నిజం. అందులో సెట్స్ అనేది ఫస్ట్ చాప్టర్ గా ఉంది మీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ లో. ఓకేనా? మీరు కాలేజ్కి వెళ్ళా కూడా చూస్తారు. ఇంచుమించుగా మనం ఏం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా మీ కాలేజీలో టచ్ అవుతాయి. అందుకని ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడే నేర్చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కంటెంట్ తెలిసిపోద్ది. కాబట్టి ఆబ్జెక్టివ్ పై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పై దృష్టి పెడితే తర్వాత జరిగే ఎంసెట్ లో కానీ, జేఈ మెయిన్స్ లో కానీ, జేఈ అడ్వాన్స్ లో కానీ నువ్వు దాన్ని క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి సెట్ అంటే ఏంటో అప్పుడు తెలుసుకోవాలి. ఓకే, సెట్ దేంతో డినోట్ చేస్తామో అప్పుడు ఇంటర్లో తెలుసుకోవాలి. రాస్టర్ ఫామ్ అంటే ఏంటో తెలియాలి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటో తెలియాలి, ఎంటీ సెట్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత ఫైనైట్ సెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇన్ఫైనైట్ అంటే తెలుసుకోవాలి, తర్వాత వస్తాయి ఈక్వాలెంట్ సెట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా? తెలుసుకుని మనం కంటెంట్ ప్రకారంగా మనకి ఎక్సర్సైజులు ఉంటాయి, అవన్నీ చేసుకుంటే అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాపిక్ నేర్చుకున్న వాళ్ళు అవుతాం. ఏదో ఆషామాషిగా కాలక్షేపణకి వచ్చేసి వీడియో చూసేసి వినేస్తే అది ఏ మాత్రము ఎంత మాత్రము మీకు నాలెడ్జ్ చేకూర్చదు. ఓకేనా? సీరియస్గా మీరు పాఠశాలలో మీ స్కూల్లో ఎలాగైతే పాఠాలు వింటారో, ఒక మాస్టర్ మీ ఎదురుగా ఉన్నప్పుడు మీరు ఎంత డిసిప్లిన్గా వింటారో పాఠాన్ని, ఇప్పుడు కూడా నేను మీ ముందు ఉన్నాననే ఉద్దేశంతో అలా భావించి పద్ధతిగా నీట్గా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని, ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకుని చక్కగా మీరు ల్యాప్టాప్లో చూస్తారో, ట్యాబ్లో చూస్తారో, ఫోన్లో చూస్తారో, క్లాస్ చూస్తూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుని నెక్స్ట్ సెషన్కి వచ్చే ముందు ఒకసారి దాన్ని రివైజ్ చేసి అప్పుడు వచ్చారనుకోండి, మిమ్మల్ని ఎవడ ఆపలేడు ఇంకా. ఓకేనా? చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్కి వెళ్దాం. ఈక్వల్ సెట్ గురించి నేర్చుకున్నాము, ఫైనైట్ సెట్ గురించి నేర్చుకున్నాము, ఇన్ఫైనైట్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా ఈక్వల్ సెట్. వాట్ ఈజ్ ఈక్వల్ సెట్? జాగ్రత్తగా తెలుసుకోండి. సెట్ ఏ అండ్ సెట్ బి. సెట్ ఏ ఉంటుంది, సెట్ బి ఉంటుంది. ఆర్ సెట్ టు బి ఈక్వల్. రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అంటే అందులో ఉండే ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయనుకోండి. ఇఫ్ ద ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ బోత్ ద సెట్స్ ఆర్ సేమ్, అదే ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయనుకోండి, అది ఈక్వల్ సెట్. ఈక్వల్ సెట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇదిగో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడు? ఒక సెట్ లో, సెట్ ఏలోని సెట్ బిలోని రెండాటిలో కూడా, రెండు సెట్లో కూడా ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి, డిటోగా యాజ్ ఇట్ ఈస్. అందులో ఉండేవే ఇందులో ఉండాలి. అలా ఉంటే ఇలా రిప్రజెంటేషన్ చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని. మరి ఇఫ్ ద ఎలిమెంట్స్ డిఫర్ ఫ్రమ్ సెట్ ఏ అండ్ సెట్ బి, సెట్ ఏలోని సెట్ బిలోని డిఫరెంట్ గా ఉంటే మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అంటే కనుక ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని రిప్రజెంటేషన్ చేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. విఐఆర్ఏటి, విరాట్ కదా మామూలుగా. సెట్ ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? వి అనే ఎలిమెంట్ ఉంది, ఐ అనే ఎలిమెంట్ ఉంది, ఆర్ అనే ఎలిమెంట్ ఉంది, ఏ అనే ఎలిమెంట్ ఉంది, టి అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు బి అనే సెట్ లో చూద్దాం ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో. వి అనేది ఉంది, ఐ అనేది ఉంది, ఆర్ అనేది ఉంది, ఏ అనేది ఉంది, టి అనేది ఉంది, వి అనేది ఉంది, ఐ అనేది ఉంది. ఓకే, ఇందులో ఎలిమెంట్స్ వేరేగా ఉన్నాయి, ఇందులో ఎలిమెంట్స్ వేరేగా ఉన్నాయి, అవునా? సో ఇందులో వి, ఇదిగో ఇక్కడ కూడా వి, సరిపోయింది. ఇక్కడ ఐ, ఇక్కడ కూడా ఐ, సరిపోయింది. ఇక్కడ ఆర్, ఇక్కడ కూడా ఆర్, సరిపోయింది. ఇక్కడ కూడా ఏ, ఇక్కడ కూడా ఏ, సరిపోయింది. ఇక్కడ టి, ఇక్కడ కూడా టి, సరిపోయింది. ఇక్కడ విఐ అనేది ఆల్రెడీ ఈ సెట్ లో వచ్చేసాయి కాబట్టి మనము ఒక్కసారే తీసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, సెషన్ 1 లో మనం చెప్పుకున్నాం. రిపిటేషన్ జరిగినప్పుడు వాటిని ఒకటి కిందే మనం తీసుకోవాలి. కాబట్టి ఇందులో విరాట్ సేమ్ కాబట్టి
దీన్ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ విఐ అనేది ఎక్కువ ఉంది దీనికంటే, కానీ దీనికంటే ఎక్కువ సెట్ లోపల ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి రెండు, కానీ ఆ రెండు ఎలిమెంట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చాయి. ఇక్కడ విఐ బదులు డిఫరెంట్ గా ఇక్కడ ఎక్కడా లేని ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు పెట్టేస్తాం. ఓకేనా? తర్వాత రెండు ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్సిబిడబ్ల్యూ, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్సిబిఎల్. ఆర్ అనేది సేమ్, సి అనేది సేమ్, బి అనేది సేమ్, ఇక్కడ మారిపోతున్నాయి. సెట్ ఏలో డబ్ల్యూ ఉంది, సెట్ బిలో ఎల్ ఉంది. అంటే ఆర్సీబీ డబ్ల్యూ అంటే ఆర్సీబీ విన్, ఆర్సీబీ లాస్. ఏంటి మాస్టర్ ఆర్సీబీకి సంబంధించిన ప్లేయర్స్ ఆర్సీబీ పేరు తీసుకుంటున్నాడు, ఆర్సీబీ ఫ్యానా అంటే అవును ఆర్సీబీ ఫ్యానే. మీరు ఏ టీం ఫ్యానో, ఏ ఐపీఎల్ ఈ సంవత్సరం విన్ అవుద్దో సరదాగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో. ఓకేనా? సో డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ఏ నాట్ ఈక్వల్స్ టు బి. సో ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ నో నీడ్ టు బి సేమ్. ఇప్పుడు ఆర్సీబీ డబ్ల్యూ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది రివర్స్ లో ఈ ఆర్ ఎక్కడైనా ఉండొచ్చు, ఈ సి ఎక్కడైనా ఉండొచ్చు. ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ ఎలాగున్నా పర్వాలేదు. ఓకేనా? జిగ్జాగ్ మెథడ్ లో ఉన్నా పర్వాలేదు, కానీ అందులో ఉన్నవే ఇందులో ఉన్నాయా లేదా చూసుకోవాలి. వరుస క్రమం ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ కాదు. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో కింద ఉన్నాయా, ఎక్కడో చోట ఉన్నాయా లేదా, అది కావాల్సింది. అర్థమైందా? ఎక్కడో చోట ఉన్నాయి అంటే ఈఏ ఈజ్ ఈక్వల్ టు బి, లేవు అంటే డిఫరెంట్ గా ఉంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ఇది ఈక్వల్ సెట్ అంటే. అర్థమైంది అందరికీ? నెక్స్ట్ ఈక్వివాలెంట్. ఈక్వివాలెంట్ సెట్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎలిమెంట్ సెట్స్, దెన్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అని మనం సూచించాలంట. అంటే నాన్ ఎలిమెంట్స్ అంటే సెట్ ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో నీకు అనవసరం, సెట్ బిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో నీకు అనవసరం. ఇందులోని సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడేమో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్ గా ఏలో ఉన్నాయి, బిలో ఉండాలి. ఇక్కడ ఎలిమెంట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఎలిమెంట్ యొక్క నెంబర్ ఇంపార్టెంట్, ఎలిమెంట్స్ యొక్క నెంబర్ ఇంపార్టెంట్. అదే ఈక్వల్ కి ఈక్వివాలెంట్ కి డిఫరెంట్. ఈక్వల్ లో ఖచ్చితంగా ఏ ఎలిమెంట్ ఉందో అదే ఎలిమెంట్ ఉండాలి. ఈక్వివాలెంట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. ఓకే, సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఉన్నా పర్లేదు, ఏ ఎలిమెంట్స్ ఉన్నా పర్లేదు, కానీ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఒకసారి చూడండి. ఒకవేళ అలా ఉంటే కనుక ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అని మనం సూచించాలి. అలా లేకపోతే డిఫరెంట్ గా ఉంటే ఎన్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ బి. చూద్దాం ఎగ్జాంపుల్ ఏ మళ్ళీ ఆర్సిబిడబ్ల్యూ. ఆర్సిబిడబ్ల్యూ 1 2 3 4 ఎన్ని ఉన్నాయి? ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకేనా? బి సెట్ బిలో ఏమున్నాయి? ఆర్సిబిఎల్ 1 2 3 4. సెట్ బిలో కూడా ఎన్ని ఉన్నాయి? 4. సో రెండు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. ఓకేనా? ఏ టీం విన్ అవుద్దో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేసింది ఏంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు మన వ్యూవర్స్. సో నేను కూడా ఒక ఆర్సీబీ ఫ్యానే. అలా అని మిగతా టీంలు ఎప్పుడు కించపరచం. మే ద బెస్ట్ విన్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే విన్ అవ్వాలి. కాకపోతే ఏ టీం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో సరదాగా చూద్దామని, సరదాగా హెల్దీ కాంపిటీషన్ అంతే. ఇందులో మళ్ళీ మనకి వ్యత్యాసాలు ఏమొద్దు, డిఫరెన్సెస్ వద్దు. ఓకేనా? సరదాగా మీరు ఏ టీమో ఆ టీమే విన్ అవ్వాలని కోరుకుంటారు కదా. మీరు ఏ టీమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, చూద్దాం ఏ టీం ఎక్కువ విన్ అవుతారు, అదే ఏ టీం మెంబర్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ షుడ్ బి సేమ్. ఓకేనా? ఇందులో ఉండే ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. నెంబర్ సో ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6 అది అవసరం లేదు. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉండాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉండాలి. ఇదేంటిది? ఈక్వల్ కి సంబంధించింది. రెండు ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సెట్ ఏలో 1 2 3 4 5. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఆ నాట్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉండాలి, లేదా ఇక్కడ కూడా 4 ఉండాలి. రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి నెంబర్స్ నాట్ ఈక్వల్స్ టు. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్. సో సెకండ్ ఎక్సర్సైజ్ 1.2 ఎక్సర్సైజ్ మనం చేయాలి అంటే ఈ కంటెంట్ సరిపోద్ది. సో నేను కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఎలా చేయాలని ఒక అవగాహన వస్తుంది. తద్వారా మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది కదా, మీ అందరికీ తెలుసు, ఇప్పటికే మీరు అందరూ ఫాలో అయ్యి ఉన్నారు. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ కానీ కామెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చి పిన్ చేయడం కానీ చేస్తాను. ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోండి వాట్సాప్ లో. ఓకేనా? ఏదైనా సరే వాట్సాప్ లో మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి వాట్సాప్ అనేది చాలా ఇంపార్టెంట్. నా బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీకు ఏమైనా అప్డేట్ కావాల్సి వస్తే
వాట్సాప్ ఛానల్. సో వాట్సాప్ ఛానల్ ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ 1.2 ఎక్సర్సైజ్ అంతా కూడా నేను ఫోటో తీసి పెడతాను. మీరు లాస్ట్ టైం ఎలాగైతే ఆన్సర్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ కంటెంట్ విన్నారు కదా, మీరు నోట్స్ రాస్తున్నారు కదా, ఈ రోజంతా ప్రిపేర్ అయిపోయి రేపు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నాకు ఫోటోస్ పెట్టండి. ఫోటోస్ పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. ప్రాక్టీస్ మాత్రం చేయండి. ఓకేనా? ఇంకా నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పను, ఇంకా టైం అయిపోతుంది ఎక్సర్సైజ్ చెప్తుంటే. సో ఈజీ. ఈక్వలెంటా లేదంటే ఈక్వల్ సెట్టా కనుగోమంటాడు, లేదంటే ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా కనుగోమంటాడు, లేదంటే ఎంటీ సెట్ కనుగోమంటాడు. అవి ఈజీయే. ఎక్సర్సైజ్ అంతా కూడా ఈజీయే. మీరు బాగా విని నేర్చుకుంటే కనుక ఈజీగా చేస్తారు. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయను నెక్స్ట్ ఎక్సర్సైజ్, డైరెక్ట్గా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. కాబట్టి ఫొటోస్ పెట్టండి చూద్దాం. ఒకవేళ రాంగ్స్ ఏమైనా ఉంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. మన ముందు కొన్ని ఎక్సర్సైజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. ఎగ్జాంపుల్ సమ్స్ చూడండి ఒకసారి ఇక్కడ. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. అసలు ఆడ్ నెంబర్స్ ఏమైనా సరే 2 తో డివిజిబుల్ అవుతాయండి? అవో. కాబట్టి ఏమి ఉండవు. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ 2 తో డివిజిబుల్ అవి ఏమి కూడా ఉండవు. కాబట్టి మనం ఎలా రాయొచ్చు దాన్ని? నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. ఇది ఆన్సర్. అర్థమైందా? సో ఇది ఫైనైట్ కి సంబంధించిందా ఇన్ఫైనైట్ కి సంబంధించిందా? సో ఇక్కడ రాయాలి మనం. క్లియర్ ఎండింగ్ ఉందనుకోండి, ఓకేనా? ఫైనైట్ అంటే ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ ఉంటే అది ఫైనైట్, ఎండింగ్ లేకపోతే ఇన్ఫైనైట్. ఎండింగ్ ఏమైనా నెంబర్ ఉందా ఇక్కడ? లేదు, కాబట్టి ఇన్ఫైనైట్. ఓకేనా? నెక్స్ట్ ఇలాగే ఉంటాయి ఎగ్జాంపుల్ సమ్స్ ఈజీగా. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్. సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా. ఈ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ అయ్యే లైన్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎన్నన్నా ఉంటాయి కదా, ఎన్నన్నా గీసేయచ్చు కదా ప్యారలల్ లైన్స్. సో ఇన్ఫైనైట్, నో ఎండింగ్, ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఇది ఏ ఈక్వల్ టు బియా, ఏ నాట్ ఈక్వల్స్ టు బియా చూద్దాం. సెట్ ఏ సెట్ బి ఇచ్చాడు. సెట్ ఏలో ఏముంది? సెట్ ఏలో ఇక్కడ కూడా ఏముంది? నేను చెప్పాను ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సెట్ లోపల ఎక్కడైనా ఆ నెంబర్ ఉండొచ్చు. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఫస్ట్ లో ఉంది, ఇక్కడ లాస్ట్ లో ఉంది. ఎక్కడ ఉంటే మనకి ఎందుకు? ఉందా లేదా కావాల్సింది. నెక్స్ట్ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా సి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ కూడా డి ఉంది. కాకపోతే డిఫరెంట్ గా ఇచ్చాడు అంతే. ఇది దీని రివర్స్ లో ఇచ్చాడు. అలా ఇచ్చినా మనకెందుకు, మనం పట్టించుకోకూడదు. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అంటే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంతే. అర్థమైందా? సో ఈ విధంగానే మనకి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎక్సర్సైజ్ 1.2 సమ్స్ అన్ని కూడా ఉంటాయి. నేను మీకు ఫోటో పెడతాను ఈవినింగ్ లోపల. ఖచ్చితంగా ఈ టాపిక్ ని విని నోట్స్ రాసుకుని జాగ్రత్తగా 1-2 సార్లు మీరు మీ మైండ్ లో క్యాలిక్యులేషన్స్ వేసుకుని రఫ్ గా మీరు ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా 100% లైక్ చేయండి. ఎవరో కూడా మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా నన్ను మరింతగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు సంబంధించి కంటెంట్ మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సెషన్ 4 లో మళ్ళీ కలుద్దాం.